privilege to invite Nalini teacher to this dais. గొప్పవాళ్ళు మన దగ్గర నుంచి ఏదైనా నేర్చుకున్నా, మనం ఏదైనా చెప్పింది గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళు మీరు నాకు నేర్పింది ఇదే అని చెప్పినప్పుడు వాళ్ళ గొప్పతనం చూసాక నిజంగా మనం అంత బాగా నేర్పామా అని మనకి ఒక డౌట్ వచ్చేంతలాగా వాళ్ళు ఎదుగుతారు. అది ఎప్పుడు కూడా గురువు స్థానంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సంతోషమే. అట్ దిస్ నోట్ ఫస్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ నాకు ఎంతో ఇచ్చింది. గంపా నాగేశ్వరరావు గారు గురువుగా మాకు ఎన్నో విషయాలు నేర్పారు. సో మేము నేర్చుకున్న విషయాలలో ఒక సైకాలజిస్ట్గా, ఒక ట్రైనర్గా చాలా క్లుప్తంగా ఒక 2-3 విషయాలు చెప్తాను. ఈ ఫోటో ఒకసారి మీరు చూస్తే ఇది లేటెస్ట్ న్యూస్. మన ఒలింపిక్స్ 2024 ప్యారిస్లో జరుగుతున్నాయి. ఇందులో మను బకర్ అండ్ సర్బజిత్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక మెడల్ గెలుచుకున్నారు. విడిగా మను బకర్ కూడా ఇంకో మెడల్ కూడా గెలుచుకున్నారు. సో మను బకర్ గెలుచుకున్న తర్వాత మీరు ఎలా ఇది గెలుచుకున్నారంటే ఒకటే సమాధానం చెప్పింది, పూర్తి ఫోకస్తో నేను ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 12 సంవత్సరాలుగా నేను దీని మీద ఫోకస్ చేస్తున్నాను, ఈరోజు ఈ మెడల్ కొట్టాను అని. అయితే ఇది మనకి షూటింగ్లో చాలా సంవత్సరాల తర్వాత మనకి షూటింగ్లో అంటూ ఒక మెడల్ వచ్చింది. అసలు స్త్రీలకు రావడం ఇదే ఫస్ట్ టైం ఇండియా చరిత్రలో. సో అది ఆమె పొందిన గ్రేట్నెస్. నెక్స్ట్ ఫోటో, ఇతన్ని కౌటిల్య పండిట్, ఇతన్ని గూగుల్ బాయ్ అంటారు. అంటే ఇతనికి ఉన్న ఐక్యూ లెవెల్స్ ఎంత హై అంటే మీరు ఏ విషయం అడిగినా కూడా దానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక విషయాలు అతనికి తెలుసు, అందువల్ల అతన్ని గూగుల్ బాయ్ అని అంటారు. సో చాలా చిన్న వయసు నుంచి, అంటే 5-6 సంవత్సరాల నుంచి కూడా అతను తన విజ్ఞాన ప్రదర్శనని తనకి ఎన్ని విషయాలు తెలుసు అన్న విషయాన్ని అతను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ 2 స్లైడ్స్ చూపించిన వెంటనే ఇక్కడున్న తల్లిదండ్రులకి వెంటనే కూడా వాళ్ళ పిల్లలు ఇంకొకసారి చూసావా వాళ్ళు అది చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒలింపిక్స్కి వెళ్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఐక్యూ లెవెల్ పెంచుకుంటున్నారు, ఒకళ్ళు అది చేస్తున్నారు, ఒకళ్ళు ఇది చేస్తున్నారు. మన పిల్లలు చెప్పిన మాట కూడా వినట్లేదు, కనీసం మొబైల్ తీయమంటే పక్కకు కూడా తీయట్లేదు అని వెంటనే పిల్లలకి సంబంధించి ఒక కంప్లైంట్ కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఈ 2 ఫోటోలు ఎందుకు చూపించానంటే, చూసారా మీ పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు కూడా మీకున్న పిల్లలు కూడా ఇలానే గొప్పవాళ్ళు అయిపోవాలి. ఇప్పుడు ఇతను గూగుల్ బాయ్ అయ్యాడు అంటే అతనికి ఐక్యూ లెవెల్స్ ఎంత హై ఉంటుంటాయి. అతనికి ఎవరు చెప్పుంటారు నువ్వు ఇది చదువు అని? చెప్పలేదు కదా. అతను మొదటిసారి ఏదో విషయాలు తెలుసుకుంటున్నప్పుడు అతనికి దానిలో ఒక ఆనందము, ఒక తృప్తో, ఒక స్ఫూర్తితో వస్తే ఆ నచ్చిన పని అతను చేసుకుంటూ పోయాడు. కాబట్టి అంత చిన్న వయసులోనే అంత గొప్పవాడయ్యాడు. మను బకర్ మొదటిసారి ఆ ఆట ఆడుతున్నప్పుడు ఆ ఆటలో ఆనందం పొందింది కాబట్టి ఆ పని చేసుకుంటూ పోతే ఈరోజు అంత గొప్పదయ్యింది. ఇలా మీరు గొప్ప సాధించిన ఏ వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర అడిగినా కూడా ఇది నాకు కంపల్సరీ ఇది చెప్పారు కాబట్టి నేను చేశాను అన్నది ఉండదు. ఈ పని చేస్తూ ఉంటే నాకు ఆనందం వచ్చేది, ఈ పని చేస్తుంటే నాకు నచ్చేది, కాబట్టి నేను ఈ పని ఇంకా మెరుగ్గా చేసుకుంటూ వెళ్ళాను, కాబట్టి నేను ఈరోజు ఇందులో ఇది సాధించగలిగాను అని చెప్పడమే మనం చాలామంది యొక్క జీవిత చరిత్రలు చూస్తాం. అది నటనలో ఉన్న వాళ్ళైనా, ఆటల వాళ్ళైనా, చదువుల వాళ్ళైనా. సో నేను మీకు తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు పిల్లలకి వీడియో గేమ్ ఆడటం కాబట్టి ఇష్టం కాబట్టి అయితే అదే ఆడనివ్వమంటారా అంటే అది కాదు నేను చెప్తాను. వీడియో గేమ్ ఆడమంటాం కరెక్ట్ కాదు. మంచి అలవాటు, చెడ్డ అలవాటు ఉంటాయి, అవి ఎప్పుడు కూడా. తల్లిదండ్రులుగా అతి గారాబంతో ఎక్కువ మంది ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొడుతున్నారు, అది మనం చూస్తున్నాం. కానీ నేను చెప్తోంది వాళ్ళు కెరీర్గా దేన్ని ఎంచుకోవాలి, వాళ్ళ జీవితంలో ఉన్నతి కోసం వాళ్ళు ఏం ఎంచుకోవాలి అన్న దానికి మనం కొంత టైం వాళ్ళకి వేటి మీద ఇంట్రెస్ట్ ఉన్నాయో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా విషయాన్ని ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడుతున్నారు అనేది మనం గమనించుకొని ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దాన్నే వాళ్ళు కెరీర్గా అయినా సరే, టాలెంట్గా అయినా సరే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రెషర్ వల్లనో మరో దాని వల్లనో ఎవరిని కూడా సక్సెస్ చేయించలేరు. ఇలా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో వెతుక్కోగలిగిన తల్లిదండ్రులుగా పిల్లలుగా వాళ్ళని పెంచగలుగుతారు. అలాంటి తల్లిదండ్రులే ఇలాంటి పిల్లల్ని పెంచగలుగుతారు. అంతే తప్ప నాకప్పుడు ఏం తెలియలేదు కాబట్టి నీవు ఇప్పుడే తెలుసుకో అంటే ఏ మొక్కకైనా సరే, దేనికైనా సరే అది ఎదిగే టైం ఎంత ఉంటుందో అంతే ఎదుగుతుంది. మీరు ఒకరోజు మొక్కకు తీసుకొచ్చి 30 బకెట్ల నీళ్లు పోసేసినంత మాత్రం అది 30 సంవత్సరాలు ఎదుగుదల 3 నెలల్లో చెయ్యదు. దానికి అదే జర్నీ ఉంటుంది. అదేవిధంగా మీరు చిన్న వయసులోనే పిల్లలకు కూర్చొని మీవి చాలా విషయాలు, డీప్ విషయాలు చెప్తే ఒక వయసు వరకు అసలు మీరు ఏం చెప్తున్నారో వాళ్ళ మైండ్కి కూడా ఎక్కదు.
మీరు చెప్పేవి చాలా లోతైన విషయాలు అన్నప్పుడు వాళ్ళకి అసలు ఆ పదజాలం అర్థమవుతుందా లేదా, వాళ్ళ బుర్ర అది తీసుకోగలుగుతుందా లేదా కూడా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మీరు ఎక్కడ ఏ సక్సెస్ స్టోరీ దొరికినా, ఏ వాట్సాప్లో మీకు ఫార్వర్డ్ దొరికినా, ఏ ఇన్స్టాగ్రామ్లో బ్రహ్మాండమైన రీల్ దొరికినా అవన్నీ కూడా పిల్లల మీద దోసేసి ఇదిగో చూసావా అలా చెయ్యి, ఇదిగో చూసావా ఇలా చెయ్యి. ఒకరోజు అబ్దుల్ కలాంది చూపిస్తారు, ఒకరోజు భగత్ సింగ్ చూపిస్తారు, ఒకరోజు ఇంకో గొప్ప హీరోది చూపిస్తారు, ఇంకో రోజు ఇలాంటి స్పోర్ట్స్ మెన్ది చూపిస్తారు, ఇంకో రోజు ఇంకోటి చూపిస్తారు. అన్నీ చూసిన పిల్లాడికి ఇప్పుడు నేను నటుడిని అవ్వాలా, నేను ఆర్మీలో చేరాలా, నేను అబ్దుల్ కలాం అవ్వాలా, నేను సైంటిస్ట్ అవ్వాలా, ఏమవ్వాలి? మీరు కూడా రోజు కూడా చూపిస్తున్నారు కదా. ఇలాంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ చాలా కుటుంబాలలో కనిపిస్తోంది. అందుకే తల్లి, తండ్రి, పిల్లలు వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇండివిజువల్గా మనుషులు. ప్రతి మనిషికి తనదైన ఒక జర్నీ ఉంటుంది, తనదైన ఒక ఆలోచన ఉంటుంది, తనదైన ఒక స్ఫూర్తి ఉంటుంది, తనదైన లోపలకు ఒక ప్రయాణం ఉంటుంది. అది మిస్ కాకూడదు. యు ఆర్ యువర్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ఆ జర్నీ మిస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు లోపల నుంచి ఎప్పుడైతే ఎదిగేలా చేసుకుంటారో దట్ ఈస్ ద రైట్ ట్రూ పర్సనాలిటీ డెవలప్మెంట్. అలా చేస్తున్న వ్యక్తులు ఇతరుల్ని కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు, వాళ్ళ పిల్లల్ని కూడా చాలా కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. పొద్దున్నే లేస్తూనే అబ్బా ఇవాళ కూడా ఆఫీస్ ఉంది, బా 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 ఈ ఆఫీస్ ఉంది, సావ కొడతాడు నన్ను నా బాస్, వదలను కూడా వదలడు అని మీరు ఆఫీస్కి వెళ్తున్నారు. ఇంట్లో ఉన్న వాడవాళ్ళమే ఏమో దిక్కుమాలిన వంట, ఒక రోజు లేదు, ఒక పగలు లేదు, రాత్రి లేదు, ఏం చేయాలన్నా ఇదే వంట చేయాలి, అన్నీ చేయాలి. నేను చచ్చిపోయే ముందు కూడా మీరు కుక్కర్ పెట్టించుకొని చచ్చిపోతామంటారు. నేను ఇప్పుడు పోతా ఒక గంటలో అంటే సరే ఎక్కువ వద్దులే కుక్కర్ పెట్టి ఆలు ఫ్రై చేసేసి చచ్చిపో అంటారు. ఇలా జీవితాన్ని తల్లిదండ్రులు ఇంత విసుగ్గా గడుపుతూ పిల్లాడిని మాత్రం ఆనందంగా స్కూల్కి వెళ్ళమంటే ఎక్కడి నుంచి వెళ్తాడు? నేను పిల్లలతో మాట్లాడేటప్పుడు కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు, వాళ్ళు కనీసం ఆఫీస్ అయిన తర్వాత వాళ్ళకి హాలిడే ఉంటుంది, నేను మాత్రం రోజు వెళ్ళాలి. వాళ్ళ ఆఫీస్లో పని అయిపోతే ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతారు. నేను స్కూల్లోనే చదవాలి, ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి. సో తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని అంత భారంగా, అంత చిరాగ్గా, అంత విసుగ్గా గడుపుతూ పిల్లల్ని మాత్రం హ్యాపీగా స్కూల్కి వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళరు. సో ఏ ఇంట్లో అయితే ఏ తండ్రి ఇవాళ నేను వర్క్ కోసం వెళ్తున్నాను, ఇది నాకు జీతాన్ని ఇస్తుంది, ఇది నాకు జీవితాన్ని ఇస్తుంది, ఇది నాకు అభివృద్ధిని ఇస్తుంది అనే ఆనందంగా ఆ పనికి వెళ్తారో, ఏ తల్లి అయితే ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు ఇది నా పని, ఇవాళ నేను కరెక్ట్గా చేశాను, ఇది నా కుటుంబంకి చేశాను అనే ఒక నా అనుకునే ఒక ఆనందంలో చేస్తారో అలాంటి ఇళ్లలో పిల్లలు కూడా వాళ్ళు చదివే చదువు, వాళ్ళు ఆడే ఆట, వాళ్ళు చేసే పని కూడా ఇది నా పని, ఇది నాకు ఇష్టమైంది అంటూ చేస్తారు. అలాంటి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ని మనం ఇంట్లో మనం చేసుకోవటం అనేది ఇది ఎవరితో సంబంధం లేదు. ఇది ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు, ఏ గవర్నమెంట్ నడుస్తుందో దాంతో సంబంధం లేదు, పక్కింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళతో సంబంధం లేదు. ఇది కేవలం మనం కుటుంబంగా మన కంట్రోల్లో ఉన్న విషయం. ఇప్పటివరకు పేరెంట్స్కి చెప్పా, పిల్లలకి చెప్తున్నాను, తల్లిదండ్రులని గౌరవించడం పిల్లల బాధ్యత. ఇల్లన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ వెస్ట్రన్ కల్చర్ బాగా వచ్చేసాక కొంచెం కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఏదో ఏమీ అసలు చెప్పనేకూడదు, మొత్తానికి అలా వదిలేయాలంటే వాళ్ళేమీ అచ్చోసిన ఆంబోతులు కాదు ఊరి మీద వదిలేయడానికి. పిల్లలు మన దగ్గరుండి పెంచాలి. ఓ చిన్న మొక్క వేసి పెంచుతుంటే కూడా మనం అక్కర్లేని అంటుని బయటికి పడేస్తాము, మట్టి పాడవుతుంటే రీఫిల్ చేస్తూ ఉంటాము. ఒక మొక్కకే మనం అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మన పిల్లల మీద జాగ్రత్త తీసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటాయి. చెప్తారు వాళ్ళు, ఇది మానే అని చెప్తారు, మానేయాల్సిందే. ఇది కొనసాగించని చెప్తారు, కొనసాగించాల్సిందే. ఇది వద్దు అంటారు, ఆపాల్సిందే. ఇది చెయ్యి అంటారు, చేయాల్సిందే. ఏ అమ్మా నాన్నలు చెప్తే కూడా ఎదురు ప్రశ్న వేయకుండా చేయలేని పిల్లలు రేపొద్దున బాసులు చెప్తే ఏం వింటారు, గవర్నమెంట్ రూల్స్ పెడితే ఏం ఫాలో అవుతారు, సమాజం ఇచ్చే కట్టుబాట్లకి ఎలా వాళ్ళు ఒదిగి ఉంటారు? అలా ఒదిగి ఉండాలి అంటే అది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. నువ్వు కుటుంబంలో నువ్వు ఎంత కట్టుబాట్లకి నీ హోమ్ రూల్స్ అంటూ కొన్ని ఉంటాయి, ఆ హోమ్ రూల్స్ని పాటించాల్సిందే. ప్రతి కౌన్సిలింగ్ సెషన్స్లో నేను పేరెంట్స్కి పిల్లలకి ఉన్నప్పుడు చెప్తాను, వాట్ ఆర్ యువర్ హోమ్ రూల్స్? మీ ఇంటి రూల్స్ ఏంటి? ఆ రూల్స్ ఒకటి ఉండాలి. మన ఇంట్లో ఇది నడుస్తుంది, ఇది నడవదు, ఇది ఉండాలి ప్రతి ఇంటికి. అది దానికి కట్టుబడి వాళ్ళు ఉండాలి. కొంచెం పెద్ద అవుతుంటే కొన్ని వెసులుబాట్లు ఉంటాయేమో, కానీ చెప్పి వెళ్ళడం, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పడం, ఎన్నింటికల్లా తిరిగి వస్తారో చెప్పడం, ఇది అమ్మ నాన్న పిల్లలు అందరూ కూడా పాటించి తీరాల్సిందే. ఎన్నింటికి తిరిగి వస్తారో చెప్పాలి. 5 నిమిషాలు లేట్ అయితే ఫోన్ చేసి చెప్పాలి, ఇందుకు కారణం లేట్ అవుతున్నానని చెప్పాలి. ఇలాంటి భారతీయ మౌలిక సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనం పాటిస్తూ ఉంటేనే ఇంకా మన భారతదేశం కూడా భారతదేశంలో ఉండడానికి అవకాశం పెరుగుతుంది. అలా కాకుండా కొంచెం భాష మాట్లాడుతున్నప్పుడు, మంచి భాష మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైనా మనసులో ఉన్నది కూడా క్లియర్గా మనతో చెప్పగలుగుతారు, స్పష్టంగా చెప్పగలుగుతారు. మాట్లాడుకోండి, చక్కగా మాట్లాడుకోండి.
బలహీనతల మీద ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం వల్ల ఏమీ రాదు. బలాల్ని పెంచుకుంటూ బలహీనతను ఓవర్కమ్ చేయడానికి ఫ్యామిలీ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసినట్టుగా ఇంకా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. లెట్ us find friends in our family. Let us make friends in our family. Let us make friends also as a family. But let us first make friends in our own family. దీనికి నేను అందరికీ చెప్పేది ఒకటే, ఈరోజు ఇంపాక్ట్ ఆగస్టు 3వ తారీఖు సాక్షిగా నేను మీ అందరికీ కూడా ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ రిక్వెస్ట్, ప్రామిస్ తీసుకోండి, మీ పిల్లల చేత కూడా ప్రామిస్ చేయండి. దయచేసి మన తెలుగు భాష, అందమైన తెలుగు భాషలో నుంచి ఈ బూతులు అనే పదాలని మనం కొంతకాలంలో పూర్తిగా మటుమాయం చేద్దాము. దయచేసి మీరు ఎప్పుడు ఎంత ఆవేశం వచ్చినా, ఎంత కోపం వచ్చినా బూతులు మాట్లాడకండి. దీని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడదాము. ఎలా బూతులు మాట్లాడితే అది మైండ్ని ఎలా ప్రభావం చేస్తోంది అంటే, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం 12 ఏళ్ల కుర్రాడు 8 ఏళ్ల అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం, లేకపోతే ఇలాంటి ఎన్నో అగత్యాయాలు చూస్తున్నాం. ఆడవాళ్ళ మీద జరిగే ఎన్నో అగత్యాయాలకి మీరు అబ్జర్వ్ చేస్తే భాష కూడా చాలా కారణమవుతుంది. ఒక వీడియోలు మాత్రమే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే బూతులు అన్నీ కూడా ఆడవాళ్ళ మీద డైరెక్ట్గా దేహాల మీద అటాకే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ చెప్పలేను, 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఏ బూతు చూసినా కూడా అది ఆడవాళ్ళ మీద డైరెక్ట్ అటాక్గానే ఉంటుంది. కాబట్టి ఆ బూతులు అనేదాన్ని నిర్మూలిద్దాం. పిల్లలకి తెలియదు భాష, పిల్లలు చుట్టూ చూసే భాష నేర్చుకుంటారు. మనం వాడకపోతే వాళ్ళు వాడరు. బయట వాడుతున్నారు, అప్పుడు మన ఏం చేయమంటాను. అందుకే హోమ్ రూల్స్ అన్నాను. మన హోమ్ రూల్స్, మన ఇంట్లో మాట్లాడే పిల్లలు ఎవరు కూడా బూతు మాట్లాడరు, అది హోమ్ రూల్. అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. బయట జరిగే చెత్త పంచాయతీ అంతా కూడా మన ఇంట్లోకి వచ్చేటప్పటికి మన హోమ్ రూల్స్ ద్వారా ఫిల్టర్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే ఫర్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ అండ్ విత్ ఎ కమ్యూనికేషన్ అండ్ క్లియర్ ఫ్యామిలీ. మళ్ళీ చెప్తున్నా, కమ్యూనికేషన్ స్టైల్ వాళ్ళది, కానీ విలువలు మాత్రం మనవి, మన భారతీయవి. జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.